వైజాగ్ లోకల్ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వదీక్ష. ముందుగా నేటి వార్త విశేషాలు చూద్దాం. ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని సీఎం జగన్ అని వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఈ రోజు అంగన్వాడీ టీచర్స్, ఆయాలు తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తీర్చాలంటూ గత 5 రోజుల నుండి చేస్తున్న దీక్షకు వంగలపూడి అనిత మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. అంగన్వాడీ సిబ్బంది సుమారు 1 కిలోమీటరు దూరం జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా చేపట్టారు. అంగన్వాడీ సిబ్బందిని ఉద్దేశించి అనిత మాట్లాడుతూ ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడా తెలియని సీఎం జగన్ అని ఎద్దేవా చేశారు. అంగన్వాడీ సిబ్బంది అడిగింది న్యాయబద్ధమైన డిమాండ్లని, అవి కూడా తేల్చలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని అనిత అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మేము పెంచిన వేతనాలే ఈ ప్రభుత్వం ఏమీ పెంచలేదు. చిన్నపిల్లకు అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవ వాలంటీర్లు చేస్తారా అంటూ జగన్ను సూటిగా ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం అంతటా 5 రోజులు బట్టి జరుగుతున్న ఈ సమ్మెని ఇంత ఉధృతంగా చేస్తున్న ఈ జగన్ ప్రభుత్వం నిద్రపోతుందా అని అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర నాయకులను పిలిపించి చర్చలు చేసి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏమి తీర్చము, మీరు జాబులు మామూలుగా చెయ్యాలని చెప్పడంలో ఆయన ఉద్దేశం మాకు అర్థం అవట్లేదు. ఎందుకంటే ఈ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కూడా కడుపు మండి రోడ్డుకెక్కాం, బందులు చేసాం, స్ట్రైకులు చేసాం, ఒకరోజు ధర్నాలు చేసాం, 36 గంటలు ధర్నాలు చేసాం, కానీ దేనికి లొంగలేదు. ఆఖరి బ్రహ్మాస్త్రంగా సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం సంచలనం రాకపోతే ఎందుకు ఈయన ప్రభుత్వం మహిళలు మా సహోదరులు అంటూ ఆ ఏళ్ళ మాట ఇచ్చి మడం తిప్పి ఈ రోజు ఎందుకు మీరు ప్రభుత్వంలో సీఎం గా ఉన్నారో మాకైతే అర్థం కావట్లేదు. మేము మీ గత 5 రోజులుగా అంగన్వాడీలు చేస్తున్న ఈ సమ్మె, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సమ్మెకి మరి మేము ఎంతగానో పోరాటం చేస్తున్నా సరే మా వైపు చూడని ఈ ప్రభుత్వం మరి ఈ ఎంత నిర్లక్ష్య వ్యవహారం మరి ఎందుకు చేస్తుందో మాకైతే అర్థం కావట్లేదు. మేము వారి అక్కచెల్లెలం కాదా? ఆ రోజు మీరు ఇచ్చిన మాటను మీరు ఎందుకు తప్పుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ రోజు అంగన్వాడీ సెంటర్లో అంగన్వాడీ టీచరుకి అందరం కూడా 40 సంవత్సరాలు దాటిన వాళ్ళమే. మాకు ఏదన్నా హెల్త్ ఇష్యూస్ వస్తే కనుక ఒక నెల రోజులు సెలవు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే కనుక సెంటర్ లో మాకు ఎలాంటి మెడికల్ లీవ్ కానీ, అంటే వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ కూడా లేని పరిస్థితి. ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు అని ఎందుకని అన్నా అంటే ఒక్కసారి మీరు తీసుకున్న నిర్ణయం మాకే ఆశ్చర్యం అనిపించింది. ఇంతవరకు ఏంటంటే ఏ టీచర్స్ ధర్నా చేయనియండి, ఆశా వర్కర్లు ధర్నా చేయనియండి, మరి ఏ మిగతా శాఖలకు సంబంధించిన వాళ్ళు ధర్నా చేసినా వాళ్ళ ఆఫీసులకి అయితే తాళాలేరు. కానీ మీరు నాకు తెలిసి ఫస్ట్ టైం వెళ్ళి మీ తాలూకా అంగన్వాడీ సెంటర్లకు తాళాలు వేసుకొని తాళాలు మీ బ్యాగుల్లో వేసుకొని వచ్చేసారు. నిజంగా విషయం ఏంటంటే ఈరోజు అంగన్వాడీస్ లేకపోతే ఆ తల్లుల పరిస్థితి, ఆ పిల్లల పరిస్థితి ఏంటన్న సంగతి వాళ్ళకి తెలిసి రావాలి, ప్రభుత్వానికి తెలిసి రావాలని ఒకే ఒక ఆకాంక్షతో మీరందరూ కూడా మీ న్యాయపరమైన పోరాటానికి ముందుకొచ్చి ఈరోజు ఆ తాళాలు వేసుకుని తీసుకొస్తే ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే ఇది. మిమ్మల్ని అందరినీ పిలిపించి మీ తాలూకా న్యాయమైన కోరికలను తీర్చడానికి వాళ్ళకి ఎంత టైం కావాలంటే టైం కావాలని అడగచ్చు, లేకపోతే మేము ఇలా చేయగలమైనా చెప్పొచ్చు, లేకపోతే మిమ్మల్ని నచ్చ చెప్పుకొని లేకపోతే ఉజ్జగించుకొని మీ చేత పని చేయించుకునే పరిస్థితి దగ్గర నుంచి మిమ్మల్ని రెచ్చగొట్టుకునే విధంగా, మిమ్మల్ని రెచ్చగొట్టేటట్టుగా మాకు వాలంటీర్లు ఉన్నారు, మాకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, ఆ వాలంటీర్ల చేత మేము తాళాలు తెరిపించుకుంటాము, సచివాలయం స్టాఫ్ చేత మేము అంగన్వాడీని నడిపించుకుంటాము అని చెప్తున్నారు. కానీ నేనైతే స్ట్రైట్ క్వశ్చన్, ఏదో అందరూ ఆడవాళ్ళు లేకున్నా వాళ్ళు నిజంగా చంటి పిల్లలకి మీరు చేసే సేవ తల్లిగా ఒక్కోసారి మేము చేయడానికి కూడా ఇబ్బందులు పడుతుంటాం.